నమస్తే అందరికీ. ఈరోజు కథ మామ అల్లుడు. రఘుకి పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. ఉద్యోగం చిన్నది, జీవితం పెద్దదిగా అనిపించేది. ఇల్లు కట్టాలన్న కల ఉంది, కానీ డబ్బు లేదు. ఒకరోజు మామయ్య ఇంటికి వెళ్ళాడు. మాటలు పెరిగాయి, కానీ డబ్బు అడగలేకపోయాడు. మామయ్య అన్నాడు, ఏంట్రా రఘు, కాస్త అలసటగా ఉన్నావు అని. రఘు నవ్వి ఊరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. మీ లోన్ అప్రూవ్ అయింది. రఘు ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను అప్లై చేయలేదు. ఇంటికి వెళ్ళి చూశాడు. టేబుల్ మీద ఒక కవరు, లోపల పేపర్లు, గ్యారంటీ సైను మామయ్య పేరుంది. రఘు మనసు నిండిపోయింది. ఆ రాత్రి మామయ్య దగ్గరకు వెళ్ళాడు. మామయ్య, మీరు చెప్పకుండా ఎందుకు చేశారు అని అడిగాడు. మామయ్య మెల్లగా అన్నాడు, అడిగితే అప్పు అవుతుందిరా, అడగకుండానే చేస్తే అది నమ్మకం అవుతుంది. రఘు మాట లేకుండా మామయ్య కాళ్ళు పట్టుకున్నాడు. మామయ్య చేతిని పట్టుకొని రఘుతో చెప్పాడు, నీ కష్టం నేను చూడలేకపోయానురా, అది చేయటం నా బాధ్యత అన్నాడు. డబ్బుతో చేసిన సహాయం అప్పు అవుతుంది, నమ్మకంతో చేసిన సహాయం సంబంధం. నిజమైన బంధాలు మాటలు అడగవు, చేతలు చూపిస్తాయి.